అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ రసాబసగా మారింది. అదనపు భూసేకరణ వద్దంటూ ప్రజలు నిరసనకు దిగారు. గతంలో తీసుకున్న భూములకే పరిహారం ఇవ్వలేదని స్థానికులు నిలదీస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. స్థానికులు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ప్రజల పక్షాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలు సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఎవరినో తెలుసు కదా మీకు. ఎస్పీ గారు చెప్పండి 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 చెప్పకుండా ఎలా చేస్తారు చూస్తాను నేను. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ రసాబసగా మారింది. అదనపు భూసేకరణ వద్దంటూ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకే పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు మళ్ళీ భూములు ఎలా ఇస్తాం అంటూ అధికారులనే నిలదీస్తున్నారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ప్రజల పక్షాన అధికారులను నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ చెప్పిందా ప్లకార్డులు ఫ్లెక్సీ తెచ్చుకోవద్దని? ఏం మాట్లాడుతున్నారండి పోలీసులు అందరూ? ఒక ప్లకార్డుకి భయపడిపోతుందా గవర్నమెంట్? ఏంటి బల్కట్ దగ్గర వద్దు అన్న ప్లకార్డుకి గవర్నమెంట్ భయపడిపోతుందా? ప్లకార్డులు తేవద్దు అంటున్నారు. అందులో ఏమైనా విషం పట్టుకొస్తున్నామా మేము? ఆల్రెడీ కంపెనీ పేరుతో పెద్ద విషయాన్ని తెచ్చి పెడదాం అంటున్నారు. అది నమ్మట్లేదు ఎవరని. ప్లకార్డులు ఆఫ్ చేస్తే మేము గొప్పగా సాధించాం అనుకుంటున్నారు. ఏంటి అట్టముక్కలు లాపెత్తే సాధించినట్టే ఇంతమంది జనాలు లాపెత్తారా? రైట్, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు, ఏంటి అక్కడ పరిస్థితి? అది నక్కపల్లిలో ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మీద ఇక్కడ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. అయితే ప్రజలంతా కూడా బల్క్ డ్రగ్ పార్కును ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ నిరసన కార్యక్రమానికి దిగారు. ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీతో పాటు విపక్ష పార్టీ నేతలన్నీ కూడా పాల్గొన్నాయి. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి, అసలు బల్క్ డ్రగ్ పార్కును ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన సిపిఎం నేతలు. సార్ చెప్పండి సార్, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ ఉద్యమానికి దిగారు? వారికి కూటమి ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేసింది? ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం అలాగే రాయవరం మండలం నుంచి ఈ బల్క్ డ్రగ్స్ కోసం ఈ కూటమి ప్రభుత్వం వారి భూములన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలామందికి, ఇంకా నిర్వాసితులకి ఇంకా పూర్తిగా వారికి పరిహారం అందలేదు. వాళ్ళకు అనుకూలమైన రేటు కూడా రాలేదు. కానీ వీళ్ళు మాత్రం వచ్చి దౌర్జన్యంగా వర్కులు కూడా చేయడం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి చాలామంది మేధావులు, ఈ ప్రాంత ప్రజలు మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ ఏంటంటే ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, ప్రజలందరూ కూడా ఈ బల్క్ డ్రగ్స్ వస్తే పరిస్థితి ఏంటి, మన ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, మనందరం ఊర్లు విడిచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, మీరు ఇచ్చే కొంచెం డబ్బులు మనం ఎక్కడో ఖర్చు పెట్టుకొని పూర్తిగా కూలీలైపోయే పరిస్థితి వస్తుంది మరి అందరి అభిప్రాయాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మరి కాకినాడ ఆనాడు పెడదామనేటప్పుడు యనమల రామకృష్ణుడి కేంద్రానికి మరి లెటర్ రాశారు. అదేవిధంగా ఇప్పుడు ఈనాటి డిప్యూటీ సీఎం ఆయన అక్కడ రాకూడదని చెప్పేసి ఆయన నిరాదీక్ష జరిగింది. కానీ ఈ ప్రాంతంలోనే పెట్టడం మరి ఎందుకు? వాళ్ళంతా వద్దంటే మన ప్రాంతంలో పెట్టడం
ముఖ్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా ప్రజలు తృప్తిపరిచి దానికి తగిన చర్యలు తీసుకున్నప్పుడు చేస్తే పర్లేదు. కానీ ఈ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజలకి అవగాహన కల్పించాలి. ఫస్ట్ అవగాహన కల్పించి ఎటువంటి నష్టం లేకుండా చేసే పరిస్థితి ఉన్నప్పుడే వీళ్ళు కార్యక్రమం చేయాలని కూడా కోరుతాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఎవరు కూడా ఈ బల్క్ డ్రగ్స్ మాకు వద్దు బాబు, మేమందరం కూడా మా ఆరోగ్యాలు పాడైపోతే మేమందరం పాడైపోతామని చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు చూస్తుంటే మరి ఇక్కడ ప్రభుత్వం ముందుగానే అరెస్టులు చేయడం, మా నాయకులు కొంతమంది అరెస్ట్ చేశారు, మా రామకృష్ణ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు, మరి పోలీస్ స్టేషన్కి పాకిరిపేట కూడా తీసుకెళ్లారు. ఇక్కడికి వచ్చిన మా నాయకులందరూ కూడా ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. నేను కూడా ప్రజల కోసం ప్రజల తరపున పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. సార్, అంటే ఇక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలా ఘోరంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదు, పోలీసులతో నిర్బంధం అనేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు సిపిఎం నేతల్ని, సిఐటి నేతల్ని, అనేక ప్రజా సంఘాల నేతలను అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటి చేపడుతూ ఉన్నారు. 2 మండలాల్లో 1270 ఎకరాల పైచీలుగా భూసేకరణ చేసి ఏదైతే నిర్వాసితుల యొక్క అభిప్రాయాలు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ బల్క్ డ్రగ్స్ కంపెనీలని తొండంగి ప్రాంతంలో తరిమి కొట్టినటువంటి పరిశ్రమలు, దేశంలో నిషేధించబడ్డటువంటి బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు ఇక్కడ పెడతా ఉన్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఫార్మా కంపెనీల నుండి వస్తున్నటువంటి విష రసాయనిక జలాలని సముద్రంలో కలుపుతూ ఉన్నారు. దానివల్ల మత్స్య సంపద నాశనం అవుతూ ఉంది. మరోవైపు ఘన వ్యర్థాలని పూర్తిగా ఆరుబయట పెడతా ఉన్నారు. ఈ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక డంపింగ్ యార్డ్గా కాలుష్య కోరల్లో చిక్కునేటట్లుగా ఈ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వం యొక్క చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక్కడ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టొద్దనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు గతంలోని అంటే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి అప్పటి తెలుగుదేశం పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మోసం చేసింది? గతంలో బల్క్ డ్రగ్స్ కంపెనీ వచ్చేటప్పుడు గత తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత గారు విపరీతమైన హామీలు ఇచ్చారండి. హామీలు ఏంటంటే మీకు ఏ విధమైన అన్యాయం జరగకుండా ప్రతి పని మేము చూసుకుంటాం అని మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధం లేనట్టుగా ప్రతి ఈ 100 కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పడిచి మీకు ఉపాధి కలుగుతుంది, ఏ మీటింగ్లోకి వెళ్ళినా మీకు ఉపాధి కలుగుతుంది అంటారు. ఉపాధి ఆల్రెడీ ఎట్రోలో ఉపాధి చూసామండి. ఎట్రోలో ఉపాధి అయితే 75% లోకల్ అన్నారు, అక్కడికి కూడా ఉద్యోగాలు లేవు. అలాగే వచ్చి కంపెనీల్లో కూడా అదే పరిస్థితి. దయచేసి బల్క్ డ్రగ్స్ కాకుండా వేరే మంచి కంపెనీలు, జనాలకు ఇబ్బంది కలగలేని కంపెనీలు అయితే పర్లేదు తప్ప, లేదు అనుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నదండి. సార్, పరిహారం ఎంత ఇచ్చారు సార్? అప్పుడు ఎంత పరిహారం ఇస్తామన్నారు, ఇప్పుడు ఎంత పరిహారం ఇచ్చారు? నక్కపల్లి మండలంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రజాభిప్రాయ సేకరణ జనరల్గా ప్రజల మధ్య జరిగే ప్రజాభిప్రాయ సేకరణ సభని కూటమి ప్రభుత్వం ఒక గవర్నమెంట్ కార్యాలయంలో ప్రజల్ని, రైతుల్ని అందరినీ నిర్బంధించి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇక్కడ ప్రజలందరూ ఈరోజు ఈ సభలో అభిప్రాయ సేకరణ సభలో ప్రజలు, రైతులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి బహిష్కరిస్తే, బయటకు వస్తే అక్కడ అధికారులు కూటమి నాయకుల చేత మాట్లాడించుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి ఈరోజు నక్కపల్లి మండలంలో ఆల్రెడీ బల్క్ డ్రగ్కి 2000 ఎకరాలు కేటాయించడం జరిగింది. మరి అది కాకుండా మరి గత ప్రభుత్వంలో కేటాయించిన భూమి కాకుండా ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా బల్క్ డ్రగ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి గత తీసుకున్న భూమికే పరిహారం పూర్తిగా ఇవ్వలేదు. 18 లక్షలు ఇంట్లో 18 వయసు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఉద్యోగం ఇస్తానన్నారు. ఆ రోజు మోసపూరిత హామీలన్నీ ఇచ్చి ఈరోజు కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి ఉద్యోగం ఇవ్వట్లేదు. మరి మొక్కుబడిగా 8,30,000 మరి ఇంటి స్థలాలకి ఇచ్చి ఈ రోజుల్లో 8,30,000కి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. మరి ఇంత నిరంకుశతత్వంగా, ఇంత దారుణంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా పెద్ద తీర్నేరు రెవెన్యూ, సిహెచ్ఎల్పురం రెవెన్యూలో భూమి రైతులను మోసపెట్టి, మభ్యపెట్టి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ భూములన్నింటినీ తీసుకొని ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదని, మళ్ళీ పరిహారం ఇవ్వకుండానే బల్క్ డ్రగ్ పార్క్ కోసం మరోసారి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా భూసేకరణకు సిద్ధమవుతుంది. అసలు మేము తాము ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని వద్దని చెప్తుంటే మళ్ళీ ఏ విధంగా భూసేకరణ సేకరిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.